అందరికీ సైనస్ తరపున క్షణార్థులు. కీసర సర్కిల్లో అసలు ఏం జరుగుతుంది, అక్కడ ఉన్న అధికారులు ఏం చేస్తున్నారు, ఎక్కడ చూసినా అక్రమ కట్టడాలు, ఎక్కడ చూసినా రేకుల షెడ్లు వేస్తున్నారు. వీటిపై ఈ రోజు మా సై న్యూస్ కి వచ్చిన సమాచారం మీ అందరి ముందుకు తెచ్చాము. టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తున్నారని ఆరా తీయగా అక్కడ తెలిసిన విషయం ఏంటంటే అధికారుల కంటే రాజకీయ బలమే ఎక్కువ అధికారులు నడుస్తుందని ప్రజలు ఆరోపణ చేస్తున్నారు. టౌన్ ప్లానింగ్ లో కింది స్థాయి అధికారులు ఎవరి ఫోన్ లేపరు, ఎవరికి సమాధానం ఇవ్వరు అని ప్రజలు చెప్పుకుంటూ వస్తున్నారు. కీసర కమిషనర్ మేడం గారు ఆయన ఫోన్ లేపి సమాధానం ఇస్తారు అని అంటున్న ప్రజలు. అధికారుల కంటే ఎక్కువ రాజకీయ వ్యక్తులదే అక్కడ హవా నడుస్తుందని అంటున్న ప్రజలు. కీసర సర్కిల్ అంకిరెడ్డిపల్లి ఏరియాలో అక్రమ కట్టడాలు. ఇక్కడ చూసుకున్నట్లయితే రిసార్ట్స్ మొదలు పెట్టినప్పుడు చాలా మంది కీసర సర్కిల్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఎక్కడా తగ్గేది లేదు అన్నట్లు పని మాత్రం కంప్లీట్ చేశారు. ఇప్పటి వరకు కీసర ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వారు మరియు టౌన్ ప్లానింగ్ సంబంధించిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీనికి పాత కమిషనర్ పర్మిషన్ ఇచ్చారని కొంచెం సమాచారం వచ్చింది. మీద చూస్తే బిల్డింగ్ రూపురేఖలు, లోపల చూస్తే రేకుల షెడ్డు. మరి కీసరలో టౌన్ ప్లానింగ్ అధికారులు లేరా అన్నట్లు ఉంది. మరొకటి చూసుకున్నట్లయితే అంకిరెడ్డిపల్లిలో గ్రామం వెనకాల రెడ్డి కాలేజ్ అనే సంస్థ ఉంది. దానిలో 2 అంతస్తుల భవనం పర్మిషన్ లేకుండానే కడుతున్నారు. అడిగితే పర్మిషన్ తర్వాత తీసుకుంటాం, ఇప్పుడు మాత్రం కట్టుకుంటామని సమాధానం ఇస్తున్నారు అని తెలిసింది. మరి ఇది ఇలా నడుస్తుంటే అక్కడ ఉన్న సిబ్బంది ఎంత మంచిగా పని చేస్తున్నారని అర్థమవుతుంది. ఈ కాలేజీ సంస్థ పర్మిషన్ లేకుండా ఇలా 2 అంతస్తుల భవనం కడుతున్నారు. ఇది చూసుకుంటూ కీసర సర్కిల్ సిబ్బంది ఎందుకు వదిలేస్తున్నారు? కీసర గ్రామం ఎల్లమ్మ టెంపుల్ ముందు మరొక కమర్షియల్ సెంటర్ వేస్తున్నారు. ఇది ఆఫీస్ కు దగ్గరలోనే ఉంది. ఇది కూడా అధికారులకు కనిపించడం లేదు. కీసర గ్రామంలో మరొకటి పోలీస్ స్టేషన్ పక్కన పెద్ద ఎత్తున రేకుల షెడ్డు వేస్తున్నారు. ఈ రేకుల షెడ్డు కొన్ని రోజుల క్రితం కొంచెం కూలగొట్టడం జరిగింది. యథావిధిగా మళ్ళీ 2 రోజులకే మొత్తం కంప్లీట్ చేశారు. అయినా పట్టించుకుని కీసర ఇన్ఛార్జ్. మరొకటి కీసర సర్కిల్లో పెద్ద ఎత్తున ఫంక్షన్ హాల్ వేయడం జరిగింది. అది ఎంతో దూరం లేదు, కీసర సర్కిల్ ఆఫీస్ కు కొద్ది దూరంలోనే ఉంది. దీనిపైన కూడా చర్యలు తీసుకోవడం లేదు. ముఖ్యంగా ఏంటంటే రూలింగ్ పార్టీలో ఉన్న కాంగ్రెస్ లీడర్స్ కొంతమంది మాత్రమే అక్రమ కట్టడాల వెనుక ఉన్నారని తెలుస్తుంది అని మేం అనడం లేదు. వాళ్ళు వీళ్ళు చెవులు కొరుక్కుంటే మా చెవుల్లో పడితేనే మీ చెవులో వేస్తున్నాము. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే ఒక లైక్ కొడితే మేము ఇంకా ముందుకు వెళ్తాం. అందరికీ మరొకసారి క్షణార్థులు.